in this first session, ఈ మొట్టమొదటి వర్తమానములో in a very brief way, క్లుప్తముగా I want to tell you about, desire of God in connection with us. మనకు సంబంధించి మరి దేవుని యొక్క ఆశ, but ultimately how we departed from that design or desire that God had for us. కానీ ఆ దేవుని ఆశ నుంచి, దేవుని యొక్క నమూనా నుంచి మనం ఎలా తొలగిపోయాము. The title I given for this class is this. ఈ తరగతికి నేను ఇస్తున్నటువంటి ఆ శీర్షిక ఏంటంటే God's glory and man. దేవుని మహిమ మరియు మానవుడు. God's glory and man. దేవుని మహిమ మరియు మానవుడు. Under that, three things we will refer to. దీని క్రింద మనం 3 విషయాలు ప్రస్తావన చేసుకుంటాం. Number 1, మొట్టమొదటిది God's plan for man. మానవుని విషయమై దేవుని యొక్క ప్రణాళిక. Number 2, రెండవది man's departure from the plan. ఆ ప్రణాళిక నుంచి మానవుడు వేరైపోవడము. Thirdly, మూడవది the predicament or the condition in that departure. ఆ వెడలిపోయినటువంటి ఆ స్థితి ఏమై ఉన్నది. So 3 things. 3 విషయాలు. What was God's plan? ఒకటి దేవుని యొక్క ప్రణాళిక. Secondly, రెండవది how man departed from that plan. ఆ ప్రణాళిక నుంచి మానవుడు ఎలా వెడలిపోయాడు, వేరైపోయాడు. Thirdly, మూడవది the state or that condition in that departure. ఆ వెడలిపోయిన వేరైన ఆ స్థితి ఎలా ఉంది. If you want to know God's plan for man, మానవుని విషయమై దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవాలంటే we have to come to the early chapters of the Bible. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రారంభ అధ్యాయాల్లోనికి మనం రావాలి. There are a lot of things that we can say, but just the basic things I'm mentioning. అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ ప్రాథమికమైన విషయాలు చెప్తాను. When we come to chapter 1, మనము మొదటి అధ్యాయములోనికి వచ్చినప్పుడు, that is Genesis 1, మొదటి అధ్యాయం అంటే there in ఆదికాండము మొదటి అధ్యాయములో there in verse 27, 27వ వచనములో we are told that God made man in his own image. దేవుడు తన సొంత స్వరూపమందు నరుని సృజించెను అని మనం చూస్తున్నాం. God made man in his own image. దేవుడు మానవుణ్ణి తన సొంత స్వరూపమందు నిర్మించాడు. That itself shows, when God made man in his own image, that itself shows the great desire and great design that God had for man. దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు నిర్మించాడు అంటేనే ఈ మానవుని విషయమై దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక, ఈ మానవుని మీద దేవుడు ఎంత గొప్ప ఆశ కలిగి ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. Think about all the other creation. మిగిలిన సృష్టిని అంతటిని గురించి కూడా ఆలోచించండి. What all beautiful things we have in this creation. ఈ సృష్టిలో ఇంకా ఎన్నెన్నో మరి రమ్యమైనటువంటివి కలిగి ఉన్నాము. Amazing things we have around us. అద్భుతమైనటువంటివి ఈ సృష్టిలో మన చుట్టూ మనం కలిగి ఉన్నాం. But none of them are being told that they are made in the image of God. కానీ అంత అద్భుతమైన రమ్యమైన సృష్టి గురించి ఏది కూడా అందులో దేవుని స్వరూపమందు నిర్మించబడిందని చెప్పబడలేదు. But scripture tells that when God made man, he was made in the image of God. కానీ లేఖనం ఏం చెప్తుందంటే దేవుడు నరుణ్ణి నిర్మించినప్పుడు ఆ నరుణ్ణి తన స్వరూపమందు నిర్మించాడని లేఖనం చెప్తుంది. The word image has 2 ideas in it. ఆ యొక్క తన స్వరూపము అన్నటువంటి దాంట్లో 2 విధములైనటువంటి భావాలు కనబడుతున్నాయి. Number 1 is మొట్టమొదటిది representation. ప్రాతినిధ్యము. Number 2 is రెండవది manifestation. ప్రదర్శన. Or God made man so that he may represent him on the earth. దేవుడు మానవుణ్ణి ఈ భూమి మీద తన కొరకు ప్రాతినిధ్యం వహించేవాడుగా ఉండడానికి నిర్మించుకున్నాడు. Not only that, అంతేకాదు he may manifest his nature through him in the place where he is. ఆ మానవుని ద్వారా తానున్నటువంటి స్థలములో తన యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయో ఈ మానవునికి కనుపరుచుకోవడానికి మానవుని నిర్మించుకున్నాడు. So man was made with that potential to do that. కాబట్టి ఆ యొక్క కార్యములు చేయగలిగే దైవికమైన సామర్థ్యముతోనే
దేవుడు మానవుని చేశాడు. We can go on explaining that image. I'm not going into those things. మనము ఇలా వివరించుకుంటూ పోవచ్చు, స్వరూపము పోలిక అన్నదాన్ని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. But at least there's two things we have to keep in our mind. కానీ ఈ రెండు ముఖ్యంగా మనము తన స్వరూపమందు మానవుడు అన్నప్పుడు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. That word has the idea of representation and manifestation. కాబట్టి మానవుడు దేవుని ప్రాతినిధ్యం కొరకు, మానవుడు దేవునిని మనుషునికి ప్రదర్శించే దాని కొరకు చేయబడ్డాడు. He wanted Adam to represent him in the midst of this creation. ఈ సృష్టి అంతటిలో ఆ సృష్టి మధ్య తన ప్రాతినిధ్యము వహించేవాడుగా ఆదాము ఉండాలి అని దేవుడు ఆశించాడు. And he should become a means of expressing the nature of God through him to the in the creation. అలాగే సృష్టిలోనికి ఈ ఆదాము ద్వారా దేవుడు తన స్వభావాన్ని, తన గుణగణాలను అంతటికి సృష్టికి చూపించాలి అని ఆశించాడు. And he was placed in the Garden of Eden. అందుచేతనే మరి ఏదెను తోటలో ఆదాము ఉంచబడ్డాడు. A place which was the most secured and beautiful in that time. ఆ సమయంలో ఉన్న అత్యంత రమ్యమైన, అత్యంత భద్రతతో కూడినటువంటి స్థలములో ఉంచబడ్డాడు. All amenities was provided there for his life. అతని యొక్క జీవనమునకు కావలసినటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా అక్కడ సమకూర్చబడి ఉన్నాయి. Commandments that was essential for their life, Adam and Eve, their life was also given. అంతేకాకుండా ఆదాము హవ్వల యొక్క జీవితము విషయంలో ఆజ్ఞలు అనేటువంటివి కూడా వారికి ఇవ్వబడ్డాయి. What to eat, what not to eat, it was all told clearly to them. ఏమి తినవచ్చు, ఏమి తినకూడదు అన్నటువంటిది కూడా చాలా స్పష్టంగా వారికి చెప్పబడింది. The Lord wanted them to be obedient to those commandments. తాను ఇచ్చినటువంటి ఆజ్ఞలకు వారు విధేయులు అవ్వాలి అని దేవుడు వారి విషయమై కోరుకున్నాడు. By being obedient to those commandments, తాను ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలకు వారు విధేయులు అవ్వటం ద్వారా the Lord wanted them to progress in that nature that they had from God. దేవుని మూలంగా వారు కలిగి ఉన్నటువంటి ఆ దైవ స్వభావములో తన ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా వారంతకంతకు దైవ స్వభావములో వర్ధిల్లేవారుగా ఉండాలని దేవుడు ఆశించాడు. He should become more of a partaker of his abundant life and nature. That was God's desire for తన man. యొక్క సమృద్ధి అయిన జీవములో, తన యొక్క స్వభావములలో ఆజ్ఞలకు విధేయత చూపుతూ సమృద్ధి అయినటువంటి ఎదుగుదల కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. And that can come only in the path of obedience. అది కేవలము ఆ విధేయత మార్గములో మాత్రమే వస్తుంది. But instead of obeying, అయితే విధేయత చూపడానికి బదులుగా man and woman, they chose to disobey. ఆ నరుడు, ఆ నారి అవిధేయత చూపించడానికే నిశ్చయించుకున్నారు. We know all that story. I don't have to explain that. అదంతా మనకు తెలుసు, వివరించాల్సిన అవసరం లేదు. In chapter 3 of Genesis, we see that all narrated. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ సన్నివేశం అంతా కూడా చెప్పబడింది. That's a very important chapter, in the scripture. లేఖనాల్లో అదొక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. There we see the beginning of all the problems that we have in the world now. ప్రస్తుతము ప్రపంచంలో కలిగి ఉన్న సమస్యలన్నిటి యొక్క ప్రారంభాన్ని అక్కడే మనం చూస్తాం. So when you get time, you read the chapter again and again. కాబట్టి సమయం ఉన్నప్పుడు మరలా ఆ అధ్యాయాన్ని చదువుకోండి. You will see lot of truths in it. అనేకమైనటువంటి సత్యాలు అందులో మనం చూస్తాం. I was just mentioning about God's plan for man then. నేను అప్పుడు దేవునికి మానవుని విషయమైన ప్రణాళిక ఏమిటి అన్నదాన్ని చెప్తున్నాను. As I mentioned, God made man in his image. నేను చెప్పినట్లుగా దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు అని తన పోలిక చొప్పున చేశాడు. Placed him in the most secured place. అత్యంత సురక్షితమైనటువంటి స్థలములో మానవుని ఉంచాడు. With all the comforts and amenities he was placed there. అక్కడ సమస్త విధములైనటువంటి సౌకర్యాలు, కావలసిన సమస్తము ఇవ్వబడ్డాయి. And commandments were given. ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. God wanted them to obey and increase in life and nature with him. వారు తనకు విధేయత చూపించి దైవికమైన జీవములోను అదే విధంగా దైవికమైన మార్గములోను వారు వర్ధిల్లాలి అని ప్రభువు కోరుకున్నాడు. It comes in which path? ఆ యొక్క దైవికమైన జీవము సమృద్ధిగా వారికి ఏ మార్గములో కలుగుతుంది? It's in the path of obedience. ఏ మార్గములో?
విధేయత మార్గములోనే. Lord said, you should not eat this. ప్రభు చెప్పాడు మీరు దీన్ని తినకూడదు. And he told what all they can eat. ఏమేమి తినవచ్చో ప్రభు చెప్పాడు. They did what God said that they should not do. అయితే వారు దేవుడు ఏమి చేయవద్దు అని చెప్పాడు దానినే వారు చేశారు. Instead of obeying, విధేయులు కావడానికి బదులుగా they chose for themselves the path of disobedience. అవిధేయత మార్గాన్ని తమకు తాముగా వారు ఎంచుకున్నారు. So instead of progressing in life and nature, అందుచేత దేవుని యొక్క జీవములో దేవుని స్వభావములో వారు ఎదగడానికి బదులుగా there was a digress in life and nature. దేవుని జీవములో దేవుని స్వభావములో వారు పతనమైపోయారు, dead, చచ్చిపోయారు. Satan said, if you eat, you will become like God. సాతాను ఏం చెప్పాడు? మీరు తింటే ఆ పండుని దేవుని వలె అవుతారని చెప్పాడు. God said not to eat. దేవుడేమో తినవద్దని చెప్పాడు. Said you will die. తింటే చనిపోతారని చెప్పాడు. Serpent said eat, you will become like God. కానీ సర్పం ఏమని చెప్పింది? మీరు తినండి దేవుని వలె లేక దేవతల వలె అవుతారని. Whom they believed? ఎవరు మాట విన్నారు? ఎవరు నమ్మారు? They believed the serpent. సర్పము మాట నమ్మారు. So instead of becoming like God, they became like serpent. అందుచేతనే దేవుని వలె అవడానికి బదులుగా వారు సర్పము వలె అయిపోయారు. Instead of increasing in God's life and nature, దైవ స్వభావములో దైవికమైన జీవములో వారు ఎదగడానికి బదులుగా they became possessors of satanic nature and started increasing in that. సాతాను యొక్క స్వభావాన్ని సంపాదించుకొని ఆ స్వభావములో ఎదగటం మొదలు పెట్టారు. God's plan for man was very high. మానవుని విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. Now come to New Testament. క్రొత్త నిబంధనలోనికి మనం వస్తే there we see the New Testament telling about man's departure. కొత్త నిబంధనలో ఎలాగూ ఈ మానవుడు దేవుని నుంచి వేరైపోయాడో చెప్పబడింది. That's something which I just now said. నేను ఇంతకు ముందు చెప్పిందే అది. But we will read that portion. కానీ కొత్త నిబంధనలో దాన్ని చూద్దాము. We all know it by heart. మనకు కంఠస్థంగా కూడా వచ్చు. Romans 3:23. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. There we have that word glory coming again. ఇక్కడ చూడండి, మహిమ అనే పదం మరొకసారి కనబడుతుంది. Glory of God. దేవుని మహిమ means దాని అర్థం ఏంటి? the nature of God. దేవుని స్వభావము. They miss that nature of God. ఆ దేవుని స్వభావమును పొందలేకపోయారు. As I explained, నేను వివరించినట్లుగా, well, glory is the nature. మహిమ అంటే స్వభావము. God's desire was that they should obey and become partakers of that nature, or progress in that path of nature. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే తన మాటకు విధేయులయ్యి ఆ దైవికమైన జీవములో దైవికమైన స్వభావములో వారు ఎదగాలని దేవుని ఆశ. But here it says that they came short of it, or they missed it. అయితే ఇక్కడేం చెప్పబడింది? వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు, కోల్పోయారు. How they missed it? ఎలాగూ వారు కోల్పోయారు? You have the answer there. అక్కడే ఉంది, అక్కడే ఉంది. ఏముంది? All have sinned. అందరూ పాపము చేసి. Sinned. పాపము. Now what is sin? పాపం అంటే ఏమిటి? It's a reference to, the original fall and man's condition afterwards. ఇక్కడ పాపం అంటే అసలు ఆదిలో మానవుడు పతనమైపోవడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. But it's good for us to know what the sin is. What's the meaning of that word sin? కానీ అక్కడ పాపము అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవడం మంచిది. What is the meaning of that? అక్కడ దాని అర్థం ఏమిటి? It is essential for us to understand things clearly, or the meanings clearly. అర్థాలను, భావాన్ని, విషయాలను మనం తేటగా తెలుసుకోవడం అవసరం. Then only we will understand the significance or importance of matters. అప్పుడే ఆ సంగతి యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోగలుగుతాం. Remember an illustration like this? ఒక వివరణ ఇలా ఉంది. I heard it from another brother who was telling this. వేరొక సహోదరుడు నాతో చెప్పగా విన్నాను. It was about a man. అది ఒక మనిషిని గురించి. He was a very strong man.
చాలా బలవంతుడైన మనుషుడు, very tall, huge. చాలా భారీ మనిషి, చాలా ఎత్తైన వాడు. He went to the court to file a case against his friend. తన స్నేహితుని మీద మరి ఒక కేసు నమోదు చేయడానికి వెళ్ళాడు కోర్టుకి. Against a friend who was staying next to his house. తన ఇంటికి పక్కనే నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయడానికి కోర్టుకు వెళ్ళాడు. He went to file the case. కేసు పెట్టడానికి వెళ్ళాడు. So the judge asked him, ఆ న్యాయమూర్తి అడిగాడు, what is your problem? What is the case against that man? ఏందయ్యా ఆ వ్యక్తి మీద నీ యొక్క నేరం, మోపుతున్న నేరం ఏంటి, కేసు ఏంటి అన్నాడు. And he said like this. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, that friend is calling me chimpanzee. చింపాంజీ అని పిలుస్తున్నాడు నన్ను. He is calling me always chimpanzee. చింపాంజీ అని పిలుస్తున్నాడు నన్ను ఎప్పుడు అన్నాడు. And then the judge asked, అప్పుడు న్యాయమూర్తి అడిగాడు, when did he call you as chimpanzee? ఎప్పుడు పిలిచాడు నిన్ను చింపాంజీ అని అని. And then he said like this, ఇలా చెప్పాడు, 15 years back. 15 ఏళ్ల క్రితం పిలిచాడు అన్నాడు. And the judge asked, అప్పుడు న్యాయమూర్తి అడిగాడు, he called you chimpanzee 15 years back? 15 ఏళ్ల క్రితం పిలిచాడు అప్పుడు నిన్ను చింపాంజీ అని. Now you are coming with the case. ఇప్పుడు కేసు పెట్టడానికి వచ్చావా? How can you do that? ఎట్ట చేస్తున్నావు ఈ పని You అన్నాడు. should have come 15 years back only, no? అప్పుడెప్పుడు 15 ఏళ్ల క్రితమే రావాలి అప్పుడంటే నువ్వు. This man answered like this. అప్పుడు ఈ వ్యక్తి జవాబు చెప్పాడు, sir, yesterday only I went to a zoo. నిన్నే నేను ఒక జంతు ప్రదర్శనశాలకు, జూకి వెళ్ళాను. There I saw a chimpanzee. అక్కడ చింపాంజీని చూశాను. Then only I came to know what chimpanzee is. అప్పుడు చింపాంజీ అంటే ఏంది, ఎట్లుంటుందని అప్పుడే తెలిసింది నాకు. This 15 years, this man thought that the word chimpanzee is a good name, you know. అంటే ఈ 15 ఏళ్ళు ఏమనుకుంటున్నాడు, చింపాంజీ అంటే ఏదో మంచి పదం, పొగిడేడు కావాలనుకుంటున్నాడు. He went to the zoo and saw a chimpanzee. జూకి వెళ్ళి చింపాంజీని చూసిన తర్వాత then he understood what it is. అప్పుడు అర్థమైంది చింపాంజీ అంటే ఏందో. That's why we should understand the meaning of it. అందుచేత దాని అర్థాన్ని మనం తెలుసుకోవడం అవసరం. In the Bible there are a lot of meanings, you know, words which the meanings we do not know. బైబిల్లో మనకు అర్థాలు తెలియని పదాలు చాలా ఉన్నాయి మనకు. Mainly some words which we often hear. ముఖ్యంగా ఎప్పుడు మనం వినేటువంటి పదాలు అందులో ఉన్నాయి కొన్ని. If somebody asks you what is salvation, రక్షణ అంటే ఏంటని ఎవరైనా నిన్ను అడిగితే, many a time we are not able to give the answer correctly. మనం సరైనటువంటి జవాబు ఇవ్వలేకపోతున్నాం. What is faith? విశ్వాసం అంటే ఏంటి? We are not able to give the answer properly. సరిగ్గా మనం జవాబు చెప్పలేకపోతున్నాం. Sin, పాపము, we often hear that word. ఎప్పుడు వింటానే ఉంటాం. But what is the meaning of it? కానీ దాని అర్థం ఏమిటి? We are not able to explain that. దాన్ని మనం వివరించలేకపోతున్నాం. It is necessary for us to understand the meanings clearly. అందుచేత ఆ పదాల అర్థాలను సరిగ్గా తెలుసుకోవడం అవసరం. Then only we will understand, you know, the seriousness of the matter. అప్పుడు మాత్రమే ఆ సంగతి యొక్క ప్రాముఖ్యత, తీవ్రత మనకు తెలుస్తుంది. Look at that word sin. పాపము అనే ఆ పదాన్ని గమనించండి. Very often we explain it like this. సహజంగా మనం దీన్ని ఇలా వివరిస్తాము. It is a hunter's word. అది వేటగాని యొక్క పరిభాషకు సంబంధించిన పదం. To explain that word, we give this explanation. ఆ యొక్క పాపం అనే పదాన్ని వివరించుకోవడానికి మనం ఇది చెప్పుకుంటున్నాం. Yeah, it is a hunter's word. అది వేటగాళ్ళ పదం. Think about a hunter. ఒక వేటగాడు ఉన్నాడు అనుకోండి. He takes his arrows and his bow. తన యొక్క బాణాలు, అంబులు అన్ని తీసుకొని వెళ్ళాడు. And he goes to the forest. అడవికి వెళ్ళాడు. Suppose he see an animal there. ఒక జంతువు చూశాడు. And he want to catch that. దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. He takes his bow and keeps that arrow in that. తన యొక్క అంబును, బాణమును తీసి దాని వైపు గురి పెట్టాడు. And he takes the aim in that. దాని మీద గురి పెట్టాడు. And then he leaves that arrow. బాణాన్ని వదిలాడు. And he expects that it will go and hit that animal. అది వెళ్ళి, బాణం వెళ్ళి ఆ జంతువు తగులుద్ది అనుకున్నాడు. But suppose against his expectation, కానీ ఇతను అనుకున్న దానికి వ్యతిరేకంగా it moves away and hits somewhere else. అది పక్కకు పోయి ఎక్కడో తగిలింది. He missed that target. అంటే ఆ లక్ష్యాన్ని కోల్పోయాడు. Yeah, he missed that target. గురి తప్పింది. He wanted to
hit that animal. ఆ యొక్క జంతువును కొట్టాలి అనుకున్నాడు. But now he did not hit that animal, but went somewhere else. కానీ ఆ జంతువును కొట్టలేకపోయాడు. అది వేరే చోటకి వెళ్ళి తగిలింది. That is missing the target. ఆ గురి తప్పటము అది. Sin means missing the target. పాపము అంటే కూడా అదే గురి తప్పటము. Yeah. Sin means missing the target. పాపము అంటే గురి తప్పుట. God created you and I. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. As I said at the first point. మొదటి విషయంలో చెప్పినట్లుగా With a great expectation he made us. గొప్ప అంచనాలతోటి దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. In his image he made us. ఆయన తన స్వరూపములో మనల్ని నిర్మించుకున్నాడు. Gave dominion over all things. అన్నింటి మీద అధికారమును అనుగ్రహించాడు. Kept us in the best place. శ్రేష్టమైనటువంటి స్థలములో ఉంచాడు. The best situations were given. అనుకూలమైన శ్రేష్ట పరిస్థితులు ఇచ్చాడు. But we were expected to obey his words. మనము ఆయన యొక్క మాటలకు విధేయత చూపించాలని కోరుకున్నాడు. But did that happen? కానీ అది జరిగిందా? We missed the target. మనము ఆ గురి తప్పాము. We missed the target. గురి తప్పాము. That's sin. అదే పాపము. Instead of obeying, విధేయత చూపించడానికి బదులుగా we disobeyed the command of God. దేవుని ఆజ్ఞకు మనము అవిధేయులమయ్యాం. That's missing the target. గురి తప్పడం అంటే అదే. That's sin. అదే పాపము. Now Paul says all have sinned and come short of the glory. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. God's desire was that man would grow in the life and become more sharer of his nature. దేవుడు తన యొక్క జీవములో మానవుడు అంతకంతకు ఎదిగి తన స్వభావాన్ని మరి ఎక్కువగా కనుపరచాలి అని దేవుడు మానవుని విషయమే కోరుకుంటే మానవుడు అవిధేయుడయ్యాడు. But he missed it. దాన్ని గురి తప్పిపోయాడు. When we come to the early chapters of Genesis, మనము ఆదికాండములో ప్రారంభ అధ్యాయాల్లోకి మనం చూస్తే we see clearly that descent from that position where God had kept him. దేవుడు ఉంచినటువంటి ఆ మొట్టమొదటి స్థానం నుంచి పతనం పడిపోవడాన్ని మనం చూస్తాం. In chapter 3 we see the fall. మూడవ అధ్యాయంలో పతనాన్ని మనం చూస్తాం. In chapter 4, నాలుగవ అధ్యాయంలో brother murdering brother. సహోదరుడు తన తోటి సహోదరుణ్ణి హత్య చేయడాన్ని మనం చూస్తాం. In that same chapter itself, అదే అధ్యాయంలోనే there we see the polygamy, many wives, 2 wives in a home. ఒక గృహంలో ఒక వ్యక్తికి బహుభార్యత్వము, ఇద్దరు భార్యలు ఉండడాన్ని చూస్తాం. We see disaster in the family life there. కుటుంబ జీవితము యొక్క పతనమును అక్కడ చూస్తాం. And he is threatening of revenge in that same chapter. అదే అధ్యాయంలో నేను ప్రతీకారం తీర్చుకోవాలన్న బెదిరింపులు చూస్తాం. When we come to Genesis 5, ఆదికాండం 5వ అధ్యాయంలోనికి మనం చూస్తే we see the list of various generations. అక్కడ అనేక తరములను గూర్చినటువంటి వంశావళుల పట్టిక And చూస్తాం. all the generation ending up in death. అక్కడ ప్రతి ఒక్క తరము వంశావళి కూడా మృతి పొందుతూ ముగిస్తుంది. And when you come to chapter 6, 6వ అధ్యాయంలోనికి వస్తే we see man's wickedness reaching up to heaven. నరుని యొక్క చెడుతనము ఆకాశము నంటినట్లుగా కనబడుతుంది. God brings judgment and destroys everyone except one family. దేవుడు తీర్పును తీసుకువచ్చి ఒక్క కుటుంబాన్ని తప్ప అప్పుడున్న సమస్తమును నాశనం చేశాడు. That's the history of man's departure from God's plan. దేవుని ప్రణాళిక నుంచి మానవుడు తొలగిపోయి పతనమైపోయినటువంటి ఆ చరిత్ర అది. God's plan for man, మానవుని విషయమై దేవుని ప్రణాళిక, man's departure from that plan. ఆ ప్రణాళిక నుంచి మానవుడు వేరైపోవడం. Now look at that predicament, or to what situation we have come into because of that departure. ఇలాగ దేవుని నుంచి వేరైపోవడం వలన ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో చూద్దాం. Come to Romans 3 again. మరలా రండి రోమాపత్రిక 3వ అధ్యాయంలోకి. రోమాపత్రిక 3వ అధ్యాయము. In the first 3 chapters, Paul is laboring to prove that all have sinned. మొదటి 3 అధ్యాయాల్లో కూడా రోమాపత్రికలో అందరూ పాపము చేసిన వారే అన్నదాన్ని రుజువుపరచడానికి పౌలు ప్రయాసపడతాడు. In chapter 1, మొదటి అధ్యాయంలో all Gentiles have sinned. అన్యజనులు అయిన వారందరూ పాపము చేసినారు. Gentiles. అన్యులు. When you come to chapter 2, రెండవ అధ్యాయంలోనికి వస్తే verses 1 to 16, మొదటి 16 వచనాలు చూస్తే
Moralists, those who live a very moral life. నైతికంగా మంచి జీవితాన్ని జీవించేవారు. Paul proves that they are also sinners. నైతికంగా బాహ్యంగా మంచి జీవితాన్ని జీవించేవారు కూడా పాపులే అని రుజువుపరుస్తాడు. Then coming to chapter 2 verse 17 onwards, ఇక 2వ అధ్యాయము 17వ వచనం నుండి chapter 3 verse 8, 3వ అధ్యాయము 8వ వచనం వరకు Jews, they are also sinners. యూదులు వారు కూడా పాపులే. Gentiles, అన్యులు, moralists, నైతికవాదులు, Jews. యూదులు. Then chapter 3 verse 9 on, తర్వాత 3వ అధ్యాయము 9వ వచనం నుండి till verse 19, 19వ వచనం వరకు కూడా is the conclusion. ముగింపు. Conclusion of what he said before. ముగింపు అంటే ఇంతకు ముందు ఏది చెప్తూ వచ్చాడో దాన్ని ముగించాడు. See how verse 9 begins. 9వ వచనం ఎలా ప్రారంభం అవుతుందో గమనించండి. రోమా 3:9. He says, what then? అలాగైనా ఏమందము. Yeah, what then? It means, what can I tell now? ఇంక ఇప్పుడు ఏం చెప్పాలి నేను అని. Or how I should conclude? నేను ఎట్లా ముగించాలి. Then he gives a conclusion. అప్పుడు ఒక ముగింపు ఇస్తున్నాడు. When you read from verse 10 on till verse 18, 10వ వచనం నుండి 18వ వచనం వరకు చదివితే we have 7 quotations from the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి భాగములో 7 భాగముల యొక్క ప్రస్తావన ఇక్కడ చెప్పబడుతుంది. 7 quotations. 7 ప్రస్తావనలు పాత నిబంధనలో. Why is he quoting these 7 portions? ఎందుకు 7 భాగాలు ప్రస్తావిస్తున్నాడు? To prove 2 things. 2 విషయాలు రుజువు చేయడానికి. Number 1, మొట్టమొదటిది to show the universality of sin. That means all have sinned. అందరూ పాపము చేసిన వారే. పాపము యొక్క సార్వత్రికతను చూపించడానికి ప్రయత్నం. In 10 to 12, that's what he does. 10 నుంచి 12 వరకు ఉన్న వచనాల్లో అది చేస్తున్నాడు. Notice what we have there. అక్కడ ఏముందో గమనించండి. You can look into your Bible. మీ బైబిల్లో కూడా చూడండి. Verse 10 says, 10వ వచనం ఏం చెప్తుంది? as it is written, there is none righteous, no, not one. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. Verse 11, 11వ వచనములోనే there is none that understandeth, there is none that seeketh after God. గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. Verse 12, 12వ వచనములో they are all gone out of the way, they are together become unprofitable, there is none that doeth good, no, not one. అందరూ త్రోవ తప్పి ఏకముగా నిష్ప్రయోజకులైపోయారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను కూడా లేడు. You see the repetition of that word, none, not one, all, etc. లేడు లేడు, ఒక్కడైనా లేడు, అందరూ అనే ఈ పదాలు గమనించండి. That shows the universality. All have sinned. అంటే సార్వత్రికతను చూపిస్తుంది. అందరూ పాపము చేశారు. Then 13 to 18, తర్వాత 13వ వచనం నుండి 18వ వచనం వరకు Paul is continuing with the quotations. పౌలు ఆ పాత నిబంధన లేఖన భాగాల ప్రస్తావనను కొనసాగిస్తున్నాడు. Here he is proving the totality of sinfulness. Oh, man is completely sin. మానవుడు నిలువెల్లా కూడా పాపాత్ముడే అనే దాన్ని రుజువు చేస్తున్నాడు. The first one was all are sin. మొట్టమొదటి సార్వత్రికంగా అందరూ పాపులే అని రుజువు చేస్తున్నాడు. Now with these quotations he is going to prove that man is totally sin. ఇప్పుడు చెప్పబోయే ఈ పాత నిబంధన భాగాల ద్వారా మనిషి వ్యక్తిత్వం అంతా నిలువెల్లా పాపముతోనే ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. Look at verse 13. 13వ వచనం చూడండి. Their throat is an open sepulchre. గొంతుక తెరిచిన సమాధి. With their tongues they have used deceit. The poison of asps is under their lips. నాలుకతో మోసము, పెదవుల కింద సర్ప విషము. Verse 14. 14వ వచనంలో whose mouth is full of cursing and bitterness. నోటి నిండా శపించుట, పగ. All that speaks about their speech. ఇదంతా వారి మాటలను గురించి చెప్పబడింది. Their words are sinful. వారి మాటలు పాపములు. Then look at verses 15 to 17. 15 నుంచి 17 వరకు చూడండి. Their feet are swift to shed blood.
పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుచున్నవి. Destruction and misery are in their ways. నాశనము కష్టము వారి మార్గములలో ఉన్నవి. The way of peace have they not known. శాంతి మార్గము వారు ఎరుగరు. That shows their way or actions. వారి యొక్క క్రియలు లేక వారి మార్గములు అది చూపిస్తున్నాయి. So by their words they are all sinful. కాబట్టి మాటల ద్వారా అందరూ పాపాత్ములే. And their works also are sinful. క్రియల ద్వారా కూడా అందరూ పాపులే. Now look at verse 18. 18వ వచనంలో గమనించండి. ఇప్పుడు there is no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. That shows their attitude. వారి యొక్క ఉద్దేశములో, in their attitude also they have no fear of God at all. వారి యొక్క ఉద్దేశాల్లో కూడా ఎంత మాత్రము దేవుని భయము లేదు. in their attitude also they are sinful. వారి ఉద్దేశములు తలంపులు అన్నింటిలో కూడా వారు పాపులుగానే ఉన్నారు. So that shows that they are totally sinful. కాబట్టి ఇక మనిషి అంతా కూడా నిలువెల్లా సంపూర్ణంగా పాపముతో నిండిన వాడుగా ఉన్నాడు. Now come to verse 19. ఇప్పుడు 19వ వచనంలో చూడండి. Paul says like this. పౌలు ఇలా చెప్తున్నాడు. Now we know that what things soever the law saith, it saith to them who are under the law. ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది. That every mouth may be stopped and all the world may become guilty before God. ఏంటది? సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమై ఉన్నది. Notice the first part of verse 19. 19వ వచనంలో మొదటి భాగాన్ని గమనించండి. It says what the law saith, it tells to those who are under the law. ధర్మశాస్త్రము చెప్పుచున్నది ధర్మశాస్త్రమునకు లోనైన వారికి చెప్పుచున్నది. That refers to verses 10 to 18. అంటే 10వ వచనం నుంచి 18వ వచనం వరకు చెప్పిన దాని ప్రస్తావన ధర్మశాస్త్రము చెప్పుచున్నది. As I mentioned, that is all quoted from the Old Testament. నేను చెప్పినట్లుగా 10 నుంచి 18 వరకు ఉన్న మాటలు పాత నిబంధన లేఖన భాగాల ప్రస్తావన. Now Paul is telling, ఇప్పుడు పౌలు అంటున్నాడు, what the law saith or what the Old Testament saith, that is told about the people under that law, under the Old Testament. ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన చెప్పుచున్నది ఎవరి గురించి అంటే ధర్మశాస్త్రమునకు లోనైన వా ప్రజలను గురించి చెప్తుంది. Who are those people? ఎవరా ప్రజలు? Israel. ఇశ్రాయేలు ప్రజలు. Israel was under the Old Testament. ఇశ్రాయేలీయులే పాత నిబంధన క్రింద ఉన్నారు. Israel was under the law. ధర్మశాస్త్రము కింద ఉన్నారు ఇశ్రాయేలీయులు. So all these are being told about Israel. కాబట్టి ఇవన్నీ కూడా ఇశ్రాయేలును గురించి చెప్పబడ్డాయి. But then it is not just about Israel. అయితే ఇక్కడ మనం గమనిస్తే కేవలము ఇశ్రాయేలును మాత్రమే కాదు. Look at the second portion of verse 19. అదే 19వ వచనములో తర్వాత భాగాన్ని గమనించండి. That every mouth may be stopped and all the world may become guilty before God. ప్రతి నోరు మూయబడినట్లు అంటే ఏమన్నాడు? సర్వలోకము కూడా దేవుని శిక్షకు పాత్రము. Means what is true of Israel is true of all the world. అంటే అర్థమైంది, ఇశ్రాయేలు విషయంలో ఏది వాస్తవంగా ఉందో ప్రజలందరి విషయంలో కూడా అదే సత్యము. Now think about cooking rice in the kitchen. మరి వంటగదిలో అన్నం వండేదాన్ని ఒకసారి ఆలోచించండి. You all know how to cook rice, right? అన్నం ఎలా వండుకోవాలో మనందరికీ తెలుసు కదా. You put the water in that vessel and keep it on the stove. నీళ్లు పోసి బియ్యం పోసి పొయ్యి మీద పెడతారు. And you will put rice on it. బియ్యం కూడా వేస్తారు కదా నీళ్లు పోసినాక. I'm teaching you how to make rice, okay? మేము చెబుతున్నాం ఎట్లా అన్నం వండుకోవాలో నేర్చుకోండి. You will put rice in it. నీళ్ళలో అన్నం వేయండి. And then it starts boiling. తర్వాత తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టండి, అది ఉడుకుతా ఉంటుంది. And to know whether it is cooked or not, what you do? అప్పుడు అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తారు? Yeah, sisters can tell that fast. సహోదరులు చెప్పండి తొందరగా. What you do? How you know that it's cooked or not? అది అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తారు? You will take a spoon. ఒక స్పూన్ తీసుకుంటారు. And take 1 or 2 rice from it. 1-2 మెతుకులు తీసుకుంటారు గిన్నెలో. And take the rice. అన్నం పట్టుకుంటారు. Press it and see. దాన్ని ఒత్తి చూస్తారు. Here also that's how you do? ఇట్టే మీరు చేసేది లేకపోతే చేయి పెట్టి మొత్తం చూస్తారు. Here also you do like that, right? అట్టగా అన్నం ఉడికిందా లేదా చూసేది మీరు కూడా. When one is cooked, ఒక మెతుకు ఉడికినట్లయితే that means the whole vessel, all rice is cooked.
దాని అర్థమైంది, ఆ పాత్రలో ఉన్న అన్నం అంతా ఉడికినట్టే. You don't have to say, this is cooked, now let me see another spoon from down, from side. No, you don't have to do that. ఇప్పుడు ఈ స్పూన్ పక్క తీసాను ఉడికింది, మళ్ళీ ఆ పక్క తెద్దాం ఉడికిందో లేదో, మళ్ళీ ఈ పక్క తెద్దాం ఉడికిందో లేదో అని అవసరం లేదుగా, ఇన్నిసార్లు చూడాల్సింది. If that one sample which you took is cooked, then the whole vessel is cooked. అన్నం పాత్రలో నుంచి ఒక స్పూన్ తోటి ఒక మెతుకు చూస్తే ఉడికితే అన్నం అంతా ఉడికినట్టు ఆ గిన్నెలోది. That's what Paul says here. పౌలు కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు. Israel is a sample. ఇశ్రాయేలీయులను ఒక నమూనాగా తీసుకున్నాడు. From their law itself, it shows clearly that all of them are sinners. వారి యొక్క ఆ నియమాన్ని తీసుకొని చెప్తున్నాడు, అందరూ పాపము చేసి ఉన్నారు. Universality. సార్వత్రికంగా అందరూ పాపము చేశారు. Totally. సంపూర్ణంగా. In words, మాటలలో, actions, క్రియలలో, attitude. తలంపులలో. That's about Israel. ఇశ్రాయేలు గురించి చెప్పాడు. If it is about Israel, which is a sample, మరి ఇశ్రాయేలును గురించినటువంటి సంగతే అది ఒక మచ్చుకగా ఉంటే, it's true of all. మనందరి విషయంలో కూడా అదే వాస్తవం. It was true about us also. మనల గురించి కూడా అది సత్యం. Sinners, lost, missed the mark. పాపులము, గురి తప్పిపోయిన వారం. That was our condition. మన స్థితి అదే. What was God's desire? దేవుని ఆశ ఏమిటి? That we should become more partakers of his life and nature. ఆయన జీవములోను ఆయన స్వభావములోను మనము అంతకంతకు ఎక్కువ పాలివారంగా కావాలనేది దేవుని ఆశ. With great desire he placed us there. గొప్ప ఆశతో ఆ స్థానములో మనల్ని ఉంచాడు. But man, he missed the path. కానీ మానవుడు ఆ మహిమ మార్గము నుండి తొలగిపోయాడు. As I explained, నేను వివరించినట్లుగా instead of progressing, he had a regress. ఆ దైవ స్వభావములో జీవములో వృద్ధి చెందవలసింది బదులుగా పతనమైపోయాడు. Instead of climbing up, he slipped downward. పైకి ఎక్కిపోవడానికి బదులుగా జారి క్రింద పడిపోయాడు. But in the work of redemption, అయితే విమోచన కార్యంలో the Lord places in the right path. ప్రభువు మనలను సరి అయిన త్రోవలో మరలా పెట్టాడు. Makes us progress. మనలను ముందుకు తీసుకెళ్తున్నాడు. We were looking at the preliminary things, the basic things now. మహిమ వీటి గురించినటువంటి ప్రాథమికమైన విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. May the Lord help us to keep this in our mind as we proceed with the classes following. మిగిలినటువంటి తరగతుల్లో ఈ అంశం మీద మనము ముందుకు సాగిపోతుండగా ఈ ప్రాథమికమైన విషయాలు మనందరి హృదయాల్లో ఉంచుకుందాం. As we conclude this first session, ఈ యొక్క మా మొదటి ఈ తరగతిని మేము ముగించబోతుండగా, let's remember the primary plan of God. గమనించండి, దేవుని యొక్క ఒక ప్రాథమికమైనటువంటి ప్రణాళిక ఏంటో. He wanted us to be partakers of his life and nature. తన జీవములోను తన స్వభావములోను మనము పాలివారంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. He wants us to progress in this. అంతేకాకుండా అందులో మనం అంతకంతకు ఎదగాలి, వర్ధిల్లాలని దేవుని ప్రణాళిక. And we who are possessors of that life of God, ఆ దేవుని వలన కలిగే జీవమును కలిగి ఉన్నటువంటి మనము, we must experience that abundant life. ఆ సమృద్ధి జీవాన్ని మనం అనుభవించాలి. And we have to increase in the path of glory. ఆ మహిమా మార్గములో మనము వర్ధిల్లే వారంగా ఉండాలి. May the Lord bless these words into our lives. మన జీవితాల్లో మేలు కొరకు ప్రభు ఈ తలంపులు దీవించును గాక. That's the truths that we are going to consider in progressing in glory. ఇప్పుడు మరలా ప్రభు మనల్ని తీసుకొచ్చి మహిమ మార్గంలో ఉంచాడు. ఈ మహిమ మార్గంలో మనం ఎలా వృద్ధి చెందాలి, ఎదగాలో అదే మనం చూడబోతున్నాం.